ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి ఈ మీటింగ్లో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏఎంఎల్ ట్రైనింగ్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఐటీ రంగంలో తగ్గిస్తుంది. సారీ టు సే దిస్, కానీ దీనివల్ల జాబులు పెరిగే పరిస్థితి వస్తుంది, కానీ కొంత టైం పడుతుంది. ప్రస్తుతం అయితే ఏఎంఎల్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ లే ఆఫ్ చేస్తే ఐటీ ఎలా ఉంటుందంటే, అవసరం లేకపోయినా బడ్జెట్ ఉన్న ఏదో క్రికెట్లో వేవ్ లాగా ఒక స్టేడియంలో ఒక గ్యాలరీలో లేసి తర్వాత గ్యాలరీ ఎలా అయితే లభిస్తారో ఐటీ కంపెనీలు కూడా అలాగే ఫాలో అవుతాయి. ఆ పరిస్థితి ప్రస్తుతం ఐటీలో ఉందని నేను భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఐటీఎన్గా 30 సంవత్సరాల పైనగా ఐటీ అనుభవం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ ఏఎంఎల్ ట్రైనింగ్ పెట్టమనే దాని మీద సంవత్సరం పైబడి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టారో ఆగస్టు 15, 2023 ఏదైతే ఈ డయాస్ మీద ఉన్న P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరు కుటుంబరావు గారు ఆ రోజున విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఎన్నికలకు వెళ్ళే ముందు ఈ P4ని పెట్టిన ఆయనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గన్నవరం ప్రజల తరఫున ధన్యవాదాలు చేయవలసిందిగా కోరుతూ, ఈయన పెట్టిన P4లో మనం ఏం చేద్దామని ఆలోచించి ఈ స్పెషల్ ఆఫీసర్తో కానీ ఎంపీడీ ఆఫీసర్ కానీ ఎన్నో మీటింగ్లు పెట్టిన తర్వాత దినం గడితే లెక్క తనం గడవాలనే లెక్కలో ఏదో ఒకటి నిరుద్యోగ యువతకు మనం చేసేటట్టు చేద్దామని అడిగి ఎంఆర్ఓ కూడా ఇక్కడే ఉన్నాడు శివయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లో మనం హెచ్సిఎల్ ఫౌండేషన్ వాడుకోవాలి. హెచ్సిఎల్ ఇస్ ద వెరీ బిగ్ కంపెనీ. 2,26,000 మంది ఎంప్లాయీస్తో ఇవాళ 3వ స్థానం. నాగపూర్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ కన్నా తొందరగా ఎక్కువ జాబ్లు ఇచ్చినందుకు, గన్నవరం అలా పెరిగినందుకు, హెచ్సిఎల్ కంపెనీ పెరిగినందుకు మనస్ఫూర్తిగా హెచ్సిఎల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, గివ్ అండ్ టేక్ అనేది పక్కన పెడితే హెచ్సిఎల్ అని చాలా పనులు చేశారు. మనం వచ్చినాక అడిగిందే తడవుగా ఆడపిల్లలు బాలికల హాస్టల్లో కానీ ఎక్కడ టాయిలెట్స్ బాగుపోయినా కట్టినందుకు శివప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేదో రాజకీయ పార్టీలో ఓటు కోసం నాకు హెచ్సిఎల్తో పని లేదు, హెచ్సిఎల్ వాళ్ళకి నాతో పని లేదు, ఫ్రాంక్లీ స్పీక్. కానీ వాళ్ళు అలాగే ఆర్ఓ ప్లాంట్లు కానీ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఇది కాదు నాకు కావాల్సింది, ఐఎమ్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్. నేను శివప్రసాద్ గారిని కూడా అడిగా, 2-3 వేదికల మీద విమర్శలు కూడా చేశాను. అది హెచ్సిఎల్ విమర్శించలా, రాజకీయ పార్టీ నాయకులకు చెప్పా. హెచ్సిఎల్ నగరం హైదరాబాద్లోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో ఎక్కడో ఉన్నది కాదు. ఇక్కడ గన్నవరంలో కేసరపల్లి నడిబొడ్డున 28 ఎకరాలు మా ప్రభుత్వ భూమిని ఇస్తే మీరు 5,500 జాబులు ఇచ్చినందుకు సో గ్రేట్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్వేస్. బట్ ద ప్రాబ్లమ్ ఈ 75 lakhsని గుడివాడ శాసనసభ్యుడు ఆ రోజు, 75 lakhsని బందరు శాసనసభ్యుడిగా 2 మంత్రులుగా పనిచేసిన 2 పనికి మాలిన మంత్రులు అంటలో తప్పులేదేమని నేను భావిస్తున్నా. మంత్రి పదవి చేతిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకోలేక గన్నవరం నడిబొడ్డున్న హెచ్సిఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ 1,50,00,000 రూపాయలు తీసుకున్నందుకు విమర్శిస్తూ నేను మొన్న హెడ్ని కోరా, శివప్రసాద్ గారు దయచేసి మీరు మీ కంపెనీ మా నియోజకవర్గం ఉంది, మా నియోజకవర్గానికి హెల్ప్ చేయండి అంటే అడిగిందే తడవుగా ఈ సెంటర్ పెడతాకు ముందుకు వచ్చారు. ఇది పెడతాం పెద్ద మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇవాళ ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. మేము 2.5 కోట్ల రూపాయల బిల్డింగ్ని నేను పోయిన సంవత్సరం జిల్లా కలెక్టర్తో మాట్లాడి వీళ్ళకి ఆర్డర్ ఇప్పించాం. హెచ్సిఎల్ ఫౌండేషన్కి ఇది రాసి ఇచ్చేసాం. అది ఎందుకంటే ఇది యువతకి భవిష్యత్తు కల్పించే కేంద్రం అని నేను బలంగా నమ్ముతుంది ఈరోజు ఈ డయాస్ మీద. అలాగే ఆ రోజున ఈ కోటితో అయిపోదు ఈ మ్యాటర్ అంతా. ప్రతి నెల దీన్ని మెయింటైన్ చేయాలి. ప్రతి సంవత్సరం 50 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు హెచ్సిఎల్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెడుతుంది. మీరు దయచేసి నాయకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, హెచ్సిఎల్లో ఉద్యోగం కావాలని అడగొద్దు. ఇంకా హెచ్సిఎల్ హెడ్డే ఆయన శివప్రసాద్ అని ఆయన ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇయర్. సో మీరు చదువుకుంటాకు వాడుకోండి. అలాగే